హరి గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమివాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి 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 శుభం భూయాత్. బ్రహ్మసూత్ర భాష్యం అధ్యయనం కరిష్యామహే. అథ బౌద్ధ సిద్ధాంతం. బౌద్ధ సిద్ధాంతం చతుర్విధ బౌద్ధ విధానానాం మధ్యే యోగాచార సౌత్రాంత్రిక ఇత్యాది చతుర్విధ బౌద్ధ విధానానాం మధ్యే స్థిర పదార్థం కించిదపి నాస్తి. స్థిర పదార్థం కించిదపి నాస్తి. సర్వమేవ నాశయతి. క్షణికం క్షణికవాదః శూన్యవాదః. ఈశ్వర అస్తిత్వం నాస్తి ఇది తే వదంతి. తే ఆ బౌద్ధాః వదంతి ఈశ్వర అస్తిత్వం నాస్తి. ప్రతిక్షణం పదార్థం ప్రతిక్షణం పదార్థం ఉత్పత్తి నాశయతి సహజమితి ఇది వాదః. ఏతత్ కారణేన తే ఈశ్వరాः నాస్తి. తే బౌద్ధాः ఈశ్వరాः నాస్తి ఇది వదతి. ఉత్పత్తి నాశయతి క్షణక్షణం భవతి. ఏతత్ కారణేన పరమాత్మా అత్ర నాస్తి ఇది బౌద్ధానాం మతః. అయం వాదः శూన్యవాదः. బాదరాయణ మహర్షిణా అయం న అంగీకరోతి ఇది బౌద్ధ సిద్ధాంతం నిరాకరోతి. బ్రహ్మవాదినాం బౌద్ధ సిద్ధాంతం నిరాకరోతి. అత్ర తతః జైనమతానాం ఆరంభః. ఇక్కడ బౌద్ధం అవతల పెట్టేశారు, జైన మతం వచ్చేసింది. ఈ జైన మతంలో కూడా వీళ్ళు ఏమంటున్నారు అంటే ఒక విశేషంగా దీనిలో మొట్టమొదట్లోనే ఏకస్మిన్ న సంభవాధి అధికరణం. ఏకస్మిన్ ఒకే వస్తువునందు విరుద్ధ ధర్మములు ఉన్నాయి. ఒకే వస్తువులో విరుద్ధ ధర్మములు ఉన్నాయి. మితో ధర్మములు ఉన్నాయి.
కనుక జైన మతాన్ని వాళ్ళు అంటున్నారు ఒకే వస్తువునందు విరుద్ధ ధర్మాలు ఉన్నాయి కనుక ఆ మతాన్ని తిరస్కరిస్తున్నాము. వాళ్ళు అంటారు ఒకే వస్తువులో విరుద్ధ ధర్మాలు ఉన్నాయి అని అంటారు. విరుద్ధ ధర్మాలు, అగ్ని ఉందనుకోండి, అగ్ని యొక్క విరుద్ధ ధర్మాలు, అగ్ని యొక్క ధర్మం అంటే వేడి, దానికి విరుద్ధ ధర్మం ఏంటి? వ్యతిరేకం, చల్లగా ఉంటుంది. ఆ ధర్మం కూడా ఉంది అని అంటారు. అట్లా అందువలన వాళ్ళని పక్కన పెట్టేశాము అని అంటున్నారు. ఇది మనకు ప్రారంభంలో. ఇందులో ప్రధానంగా ఎవరంటే తీర్థంకరులే వాళ్ళకి పరమాత్మలు. తీర్థంకరులు, జైన తీర్థంకరులు అంటారు. అదే మనకు వర్ధమాన మహావీరుడు జైన తీర్థంకరుడు మన కర్ణాటకలో ఉన్నటువంటి పెద్ద స్టాచ్యూ. ఇక్కడ జైన మత సిద్ధాంతాలు ప్రత్యేకంగా చెబుతున్నారు. ఒక 7 సిద్ధాంతాలు చెబుతున్నారు. మొట్టమొదటి జీవుడు భోక్త, వీళ్ళు జీవుడు అంటారు. వాళ్ళు బౌద్ధంలో అసలు జీవుడు, కూటస్థ జీవుడు అనేటువంటి మాటను అసలు అంగీకరించరు వాళ్ళు. అసలు ఆ విషయమే లేదు వాళ్ళకి. కూటస్థ జీవుడు చైతన్యం ఉన్నది లోపల, కనుక ఈ కారణము ఇవన్నీ కూడా కర్మ ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి భావం వాళ్ళకి లేదు. వీళ్ళు మాత్రము జీవుడు భోక్త అంటున్నారు. రెండవది అజీవం, భోగ్య వస్తువు. భోగ్య వస్తువు అంటే ఈ భోగ్య వస్తువుట అజీవం ఒక పదం పేరు పెట్టారు. అంటే భోక్తం అంటే భోజనం అంటే జీవుడు భోక్త కాదనుకోండి, భోగ్యము అని. అశ్రవం, ఇంద్రియములు కోరికలను కలుగజేసే విషయములపై ప్రవర్తింపజేయటం. అంటే ఇంద్రియాలు కోరికలను సరే ఈ విషయం తెలిసినటువంటిదే ప్రవర్తింపజేసి ఈ విషయం వాళ్ళు చెబుతున్నారు. స్రవం అంటే స్రవం అంటే ఎల్లప్పుడూ ప్రవహించడం అనేది స్రవం. అలా ఎల్లప్పుడూ కోరికలు జరుగుతూ ఉంటాయని అర్థం. తర్వాత సంపరం, విషయ ప్రవృత్తిని నియంత్రించే యమ నియమాదులు. విషయ ప్రవృత్తులు అంటే మనకు తెలుసు, శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాదుల్ని వాటిని నియంత్రించాలంటే యమ నియమాదులు కావాలి అని అంటారు. నిర్జరం, పాపాలను పోగొట్టే సాధనం. బంధం అంటే కర్మబంధం. మోక్షం, కర్మబంధం నుండి విముక్తి పొంది ఆకాశములోకి పోవడం. ఆకాశం అంటే స్వర్గము అని. కర్మబంధముల నుంచి విడిపడి స్వర్గానికి వెళ్ళిపోవటమే ఇది. కొన్ని ఈ మన వైదిక నుంచి కొద్దిగా దీని యొక్క శాఖ ఉంది. కానీ 2-3 చోట్ల వీళ్ళు వైదికానిలో చెప్పినట్టు ఆత్మతత్వానికి వ్యతిరేకం చెప్పేశారు. అవి ఏమిటో కూడా వస్తాయి మనకి. ఇక జైనులు మాట్లాడే భాషలో పారిభాషిక పదాలు జీవాస్తికాయం, జీవ అస్థికాయం. జీవుడు 3 విధములైనటువంటి నిత్యముక్తులతోటి ఉంటాడట. ముక్తి పొందిన వారు బద్ధులు, కర్మబద్ధులు, ఇట్లా వీళ్ళు ఉంటారు. నిత్యముక్తులు ఇట్లా ఉంటారట. వీళ్ళు నిత్యముక్తులు అని అంటే అర్థం మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు. అలానే ముక్తి ఆల్రెడీ పొందినటువంటి వాళ్ళు, కర్మబంధంతో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ఉంటారట అని ఒక భావం చెబుతాడు. జీవాస్తికాయం ఇటువంటి శరీరం అనమాట. ఆ శరీరాలు ఇలా ఇటువంటివి చెబుతారు. ఇంకొక రెండో భావం పుద్గలాస్తికాయం, పరమాణు సముదాయమైన శరీరం. ఇక్కడ కొంచెం కణాద మహర్షి దానికి వెళ్ళాడు, పరమాణు సిద్ధాంతానికి వెళ్ళాడు. పుద్గలాస్తికాయం, ఈ శరీరం పరమాణువులతోటి వచ్చిందండి అన్నాడు. అందులో కూడా మనకు పరమాణువాదంలో కూడా ఈ జణుకాలు, చతురణుకాలు, త్రిణుకాలు, పంచాణుకాలు చెప్పలేనన్ని కలిసి ఇవన్నీ కూడా పెద్ద భూమి ఏర్పడ్డది. చివరికి భూమి ఏర్పడటానికి అణువు, పరమాణువు అని చెప్పాడు. ఈ పరమాణువులు అనేటువంటి వాడు చివరికి ఆయనకు వచ్చేటప్పటికల్లా ప్రవృత్తి కర్మ, నివృత్తి కర్మ దగ్గరకు వచ్చేసరికి తేడా వచ్చేసింది, భేదం. ఉంటే అందరూ ప్రవృత్తి కర్మలో ఉంటారు, లేదా నివృత్తి కర్మ. ప్రవృత్తి కర్మలో ఉన్నారనుకోండి, అంత సృష్టి, ఇక నివృత్తి ఉండదు. నివృత్తి కర్మ ఉండాలంటే అంత లయమైపోతే ఇంక ప్రవృత్తి ఉంది. ఆ అణువులన్నీ కూడా జీవాణువులు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రవృత్తి కర్మలో కనుక ఉంటే నివృత్తి కర్మ ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి అక్కడ ఆ పరమాణువాదాన్ని అక్కడ దోషంగా భావించి ఆ పరమాణువాదాన్ని పక్కన పెట్టేశారు.
కణాద మహర్షి యొక్క పరమాణువాదాన్ని. వాళ్ళు అనేది ఏమిటంటే అంత పరమాణువులే మూలము అని చెబుతారు. పరమాణువు అనేటువంటిది పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపమే. మనకు లలితలోను విష్ణులోనూ వచ్చింది. పరమాణువు అణువు రెండు వచ్చేసినాయి. అయితే వాటికి చైతన్యం అనేటువంటిది ఉన్నది అని మనకు ఈ విష్ణు సహస్రనామ వీటిల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఇవి జడ పదార్థాలు. ఇవి అదిగాక రెండు మధ్యలో ఒక చైతన్యం అనేటువంటిది ఉంటేనే కానీ సంఘటన జరగదు. ఒక వస్తువు ఏర్పడటానికి ఆ చైతన్యం అనేటువంటిది వాళ్ళు చెప్పరు అక్కడ పరమాణువాదంలో. ఇట్లా అంతే, ఏం లేదు. పరమాణువాదం చాలా దగ్గరగానే ఉంటుంది, కొద్దిగా తేడాతోటి ఉన్నది. అందువల్ల కణాద మహర్షి పరమాణువాదాన్ని కూడా పక్కన పెట్టేశారు మన బ్రహ్మవాదులు. వీళ్ళు ఆ పరమాణువాదాన్ని తీసుకున్నారు. పరమాణు సముదాయమైనటువంటిదే ఈ శరీరము అని అంటున్నారు. ఇక 6 విధములు పంచభూతములు, స్థావర జంగములు. ధర్మాస్తికాయం, సత్ప్రవర్తనతో ఊహించదగినది లింగం అనగా జీవుడు. సత్ పదార్థం సత్ప్రవర్తనతో ఉంటాడు అని జీవుడు. అధర్మాస్తికాయం, పైకి ఎగిరిపోవని జీవుని స్వభావం. దానికి విరుద్ధంగా జీవుని శరీరంలో బంధించున్నది అనగా కర్మబంధం అనమాట. ఇది జీవుడు. ఆ జీవుణ్ణి బంధిస్తుంది ఈ శరీరంలో. ఆకాశ అస్థికాయం, ఆవరణలు ఉండవు ఇందులో. ఇక రకరకములైనగా ఈ విధంగా చెబుతుంటారు. కానీ అసలు విషయం దీనిలో తర్వాత ఇంకా వస్తున్నది. అక్కడ చిక్కుతారు వీళ్ళు. సప్తభంగిలో వస్తారు వీళ్ళు. ఇక్కడ వస్తున్నారు. ఈ విధంగా కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తారు, కానీ అక్కడికి వచ్చేసరికి తెలుస్తుంది. ఘాతి కర్మలు, జ్ఞానావరణీయము, అఘాతి కర్మలు అని 2 చెబుతున్నారు. జ్ఞానావరణీయం, తత్వజ్ఞానం వలన ముక్తి కలుగదు. చూసుకోండి వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడే. జ్ఞాన ఆవరణీయం, తత్వజ్ఞానం వలన ముక్తి కలుగదు. దర్శనావరణీయం, అర్హత సిద్ధాంతం వినడం వల్ల ముక్తి కలుగదు. మోహనీయం, దార్శనికులు చూపించిన మోక్ష మార్గంలో విశేషాన్ని గుర్తించక లేకపోవడం. ఆంతర్యం, మోహ మార్గ ప్రవృత్తికి విఘ్నం కలిగించేది. ఈ 4 శ్రేయో విఘాతకాలు కనుక ఘాతి కర్మలు. ఘాతి కర్మలు అంటే, ఘాతి అంటే అర్థం ఏమిటంటే ఘాతి, హన హింసాగత్యయో అనేటువంటి క్రియాపదం మీద ఘాతి. హన అంటే చంపుట అనే అర్థం అనమాట. ఘాతి అంటే అనే అర్థం ఏమిటనమాట. ఇవన్నీ ఘాతి కర్మలట. అనగా అర్థం ఏమిటి? ఈ కర్మలు వలన ప్రయోజనం లేదు అని అర్థం. తత్వజ్ఞానం వలన ముక్తి కలగదు అంటే, తత్వజ్ఞానం వలన ముక్తి కలగదంటే దేనికి మనకు వీళ్ళు వ్యతిరేకం చెబుతున్నారు? ఉపనిషత్తులకి వ్యతిరేకం చెబుతున్నారు. అది ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? తత్వజ్ఞానం చెబుతుంది. ఆ తత్వజ్ఞానానికి వీళ్ళు వ్యతిరేకం చెబుతున్నారు. అలానే అర్హత సిద్ధాంతం వినడం వల్ల ముక్తి కలుగదు. ఇక్కడ ఏమైతే మొత్తం మీద దార్శనికులు చూపించిన మోక్ష మార్గం. దార్శనికులు దర్శనాలని అధ్యయనం చేసి చెబుతుంటారు కదా మనకు. దర్శనాలు, సాంఖ్య సిద్ధాంతము, యోగ సిద్ధాంతం, ఇట్లా వాళ్ళు చెబుతుంటారు. ఇదిగో వీటి వలన ఇవి అనేటువంటి. కానీ వాటిని కూడా వీళ్ళు పక్కన పెట్టేసేసారు. ఇట్లా ఈ విధంగా ఈ వైదికానికి సంబంధించినటువంటి, ఈ వేదాంతానికి సంబంధించినటువంటి విషయములను పక్కన పెట్టేశారు జైనులు. ఇది ఇక్కడ. ఇకపోతే ఘాతి కర్మలు, అఘాతి కర్మలు. వేదనీయం, నేను తెలుసుకోవలసిన తత్వం ఉన్నది. మరలా వీళ్ళు ప్రత్యేకంగా తత్వాన్ని పెట్టారు. నామికం, ఇది నా పేరు అనే అభిమానం. ఇది నా పేరు అనేటువంటి అభిమానం. గోత్రం, నేను పూజ్యుడైన ఫలానా గురువు యొక్క శిష్య వంశంలో ప్రవేశించాను, అదేట అభిమానం. గోత్రం అంటే అర్థం ఏమిటి? నా గురువు తీర్థంకరుడు, ఆయన తీర్థంకరుని యొక్క వంశంలో ఉండేటువంటి వాడిని అని చెప్పడం. అది 24 మంది తీర్థంకరులు కదా వాళ్ళు. అట్లా ఆయుష్కం, శరీర స్థితి కోసం చేసే కర్మ, లేక శుక్ర శోణిత మిశ్రమణం. చూసుకోండి ఏం చెబుతున్నారు. శరీర స్థితి కోసం అంటే, ఒక శరీరాన్ని స్థితి అంటే కల్పించాలి. ఒక శరీరాన్ని కల్పించాలి అని అంటే 2 ఏర్పడాలి. శుక్ల ప్లస్ శోణితం. అంటే శుక్ల అంటే పురుషుడు, అలానే శోణిత అంటే స్త్రీ. అంటే స్త్రీ పురుష సంగమం ఏర్పడితే పురుషుడు సిద్ధిస్తాడు అని చెప్పటం వీళ్ళు.
ఇది 8 విధములైన కర్మలు ఈ విధంగా జరుగుతాయి అని చెబుతున్నారు. అనగా శరీరాన్ని సృష్టించడం కూడా ఒక కర్మ అని చెబుతారు అది వీళ్ళు. అట్లా అనమాట. ఇట్లా చెబుతూ ఈ జన్మకు హేతువులు ఏంటంటే బంధం ఏర్పడుతుంది. జైన సిద్ధాంతంలో ఇది సప్తభంగీ నయం. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ దాకా చెప్పుకుంటున్నటువంటి జనరల్ పాయింట్స్ సప్తభంగీ నయం అనేటువంటి దానిలో ఇక్కడ మనకు విశేషమైనది మనం చెప్పుకోవాలి. వెంటనే జైన మతం అనేటప్పటికల్లా గుర్తుకు రావాల్సినటువంటిది సప్తభంగీ నయం. ఈ మాట, ఈ పదం సప్త ఏమిటి అనే ఈ సప్త ఏమిటి అంటే ఒక అంశమును అనేక విధములుగా చూడటమే. ఒకే అంశము అనేక విధములుగా. ఏ వస్తువు ఈ జగత్తులో ఒక నిశ్చితమైన రూపం లేదు అని చేయలేదు. వస్తువుకి ఏది నిశ్చితమైనటువంటిది ఈ జగత్తులో లేదు. అనగా వస్తువులకు ఏకాంతత్వము లేదు. వస్తువు ఎప్పుడు మారిపోతూ ఉంటుంటుంది అని చెబుతున్నాడు. వస్తువు ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది ఈ జగత్తులో. ఇప్పుడున్న వస్తువు ఇంకొక కొంతకాలానికి ఇంకొక రూపం ఇట్లా మారిపోతూనే ఉంటుంటుంది అని చెబుతారు వాళ్ళు. ఏకాంతత్వం లేదు అని అంటారు. కానీ మనకేంటి వాచారంభణం ఉంది కదా. వాచారంభణంలో ఏం చెప్పారయ్యా అంటే వాచారంభణంలో వాక్కు అటు వస్తువు, ఈ రెండు, వాక్కు వస్తువు. ఆ వాక్కు పుట్టింది, దాని వెంట వస్తువు పుట్టింది. ఘటము అన్నాము, ఆ ఘటమునకు వస్తువు పుట్టింది. ఇది వాచారంభణం. ఇట్లా ఈ విధంగా మొత్తం వాంగ్మయం అంతా చూడండి, అంతా ఎట్లా ఉంటుంది వాచారంభణం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చినటువంటిది. వాగేవ బ్రహ్మ అని వచ్చింది మనకు. వీళ్ళేమంటున్నారు? ఈ వస్తువు ఏకాంతత్వం లేదు. వస్తువు ఒకటే వస్తువు ఉండాలి, కానీ ఒకే వస్తువు ఉండదు. ఒక వస్తువు పోతుంది, ఆ వస్తువు ఇంకో రూపం రకరకాలైన రూపాలు వస్తూ ఉంటుంటాయి. నిశ్చితమైనటువంటిది లేదు అనేటువంటి భావం చెబుతున్నారు. మనకు ఒక వస్తువు ఉన్నదంటే వస్తువుకి ఒక పేరు ఉన్నది అంతే. ఇంకప్పటికిప్పటికి ఇలా ఘటం అంటే ఎప్పుడు చూసినా ఘటమే. ఎప్పుడో 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు కదా ఘటం అన్నారు. అది ఘటమే, ఇప్పుడు ఘటమే, అది ఎప్పుడు ఘటమే, ఎప్పుడు చూసినా ఒకటే, ఏం మార్పు లేదు. కానీ వీళ్ళు మార్పు ఉంటుంటుంది అని అంటున్నారు. ఏకాంతత్వం లేదు అని చెబుతున్నారు, ఉండాలి అంటారు వాళ్ళు. ఏకాంతత్వమునకు భంగం 7 విధాలు. అది దీనిలో ఏకాంతత్వానికి భంగం 7 విధాలుగా ఉంటుంది. ఇదే సప్తభంగీ నది. ఏకాంతత్వం ఒకే విధంగా ఉండదండి, 7 విధములుగా ఉంది భంగం. అది ఏమిటో చెబుతున్నాము అని అంటున్నారు. ఏమిటిటా? దీనిలో మొట్టమొదటి స్యాదస్తి. ఇక్కడ స్యాదస్తి విడదీస్తే స్యాత్ ప్లస్ అస్తి, ఈ 2 క్రియాపదాలు. స్యాత్ అస్తి 2 క్రియాపదాలు. స్యాత్ అంటే ఉండెను, అస్తి ఉన్నది, 2 ఒకటే. అంటే ఏమిటి? దీనిలో ఒక విధంగా ఈ వస్తువు ఉన్నది అని, లేక ఉండవచ్చు, లేక ఉండవచ్చు. ఉన్నది అంటే ఇప్పుడు వర్తమాన కాలం, ఉండవచ్చు తర్వాత ఉండవచ్చులే. ఇది ఎలా ఉందో చూసుకుంటే ఒక వస్తువు ఇప్పుడు ఉన్నది, ఈ వస్తువు తర్వాత భూతకాలంలో ఉండవచ్చు అనేటువంటి భావం. ఇది ఒకటి, నెంబర్ 1 సప్తభంగీ నయంలో. స్యాత్ నా అస్తి, ఇక్కడ నా చేర్చాడు వాడు, దానికి దీనికి తేడా. స్యాత్ నా అస్తి, అదే వస్తువు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మళ్ళీ చెబుతున్నారు. ఇట్లా ఈ విధంగా స్యాదస్తి నాస్తి చ, ఆ వస్తువు ఒక విధంగా ఉండవచ్చు లేకపోవచ్చు. స్యాదవ్యక్తవ్య, ఒక విధంగా వర్ణింప శక్యము కానిది. అవ్యక్త, అది అవ్యక్త. అనగా కుండకి మూలం ఏమిటనమాట? మట్టి కదా. మట్టిలో ఉంది, అవ్యక్త రూపంలో ఉన్నది. ఒక ఉదాహరణ మనకి చెప్పుకుంటే, ఆ ఉన్నదాన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. మట్టిలో కుండ ఉండొచ్చు ఉండకపోవచ్చు, గ్యారంటీ లేవు. అది అట్లా చెబుతున్నారు. అది అట్లనే స్యాదవ్యక్త, ఒక విధంగా వర్ణింప శక్యము కానిది. స్యాదస్తి అవ్యక్త, ఒక విధంగా ఉండవచ్చును కానీ వర్ణింప శక్యం కానిది.
స్యాత్ నాస్తి చ అవ్యక్త లేనిది వర్ణింపశక్యం. ఇది ఏమిటో తెలుసిన అసలు విషయం దీనిలో అసలు విషయం ఏమిటంటే మనకి ఏదో కుండ ఇట్ట పోలికతోటి చెప్పుకుంటున్నాం. అసలు విషయం అది కాదు, ఆత్మతత్వం. మనకు గీతలో 2:11 నుంచి ఆత్మతత్వం వచ్చింది కదా. ఆత్మ అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే, అక్కడి నుంచి గీత ప్రారంభమవుతుంది. ఆ గీతలో చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఆయన చెప్పిన దానిలో కొన్ని ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి, అలా ఈ విధంగా 4 క్రియాపదాలు వేసి అంత ఆశ్చర్యమేనంటే ఏదే నిర్ణయించలేవంటే ఆత్మను గురించి అని చెప్పేసి. ఆత్మను గురించి ఎలా ఏం నిర్ణయించలేము, ఎలా చెప్పలేము అని అన్నారు. చివరికి ఎంత చేసినా ఆత్మ ఉన్నది అనే భావే చెబుతుంది. చెప్పి మనకు ఆత్మతత్వంలో వచ్చింది. వీళ్ళు ఏమంటున్నారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకప్పుడు ఉండొచ్చు ఒకప్పుడు ఉండకపోవచ్చు. ఈ రకరకాలైనటువంటి ఒక 7 విధములైనటువంటి భావాలతో చెబుతున్నారు. ఇది ఇక్కడ అర్థం అస్థి అంటే ఆత్మ, ఆత్మ ఉన్నది అనేటువంటి విషయాన్ని కాసేపు ఉన్నది కాసేపు లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవ్యక్తంలో ఉండొచ్చు అవ్యక్తంలో కూడా ఉండకపోవచ్చు, ఇక రకరకాలుగా చెబుతున్నారు. అంటే ఎలా చెప్పాలనుకుంటే ఎలా వ్యతిరేకంగా దానికి చెప్పాలో అన్ని విధాలు చెబుతున్నారు. ఇది సప్తభంగి నయంలో విశేషం. ఈ సప్తభంగిలో అంగీకరించిన అనావశ్యకములైన వివాదాలకు అవకాశం. ఇందుకు ఉదాహరణ ఘటం సద్రూపమా అసద్రూపమా అనే ప్రశ్నలు వేసుకుంటుంటే చివరికి ఏమిటంటే చేరేది దీనిలో చెప్పేది ఘటమును సత్ అసత్ అని అంగీకరించాలి. అన్నింటిలో ఈ విధముగానే చూడాలి. ఘటము సత్తు అసత్తు, సత్ పదార్థము అసత్ పదార్థం. ఘటము సత్పదార్థం ఉన్నది, అసత్ పదార్థం లేదు, కానీ అని అంగీకరించాలి. ఇట్లా ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది. మరి అటువంటిప్పుడు మనకు ఎంత క్రితం దానిలో వచ్చినటువంటి మనకు బ్రహ్మవాదులు దీనిలో ఘటం దీని గురించి చెబితే అటువంటిప్పుడు ఘటం ఎప్పుడు అసత్ అనే దానిలో రాలేదు కదా. ఘటం ఎల్లప్పుడూ సత్తులోనే వచ్చేసేసింది కదా. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు ఘటం సత్తే కదా. ఈ పదార్థములన్నీ కూడా సత్పదార్థాలే కదా, సత్తే కదా. కానీ వాడు అన్నీ అసత్తు అంటే శూన్యవాదం. శూన్యవాదంలో అంతా అసత్తు చెప్పేస్తాడు, అన్నీ నశించాయని అట్లా. ఇకపోతే ఇంకొక పాయింట్ చెబుతున్నారు వాళ్ళ విషయం గురించి. జైనులు ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించరు. అది వీరు అనీశ్వరులు అనగా ఈశ్వరుడు ఉన్నారని అంగీకరించరు. ఈశ్వరుడు అనేటువంటి వాళ్ళని అనగా బ్రహ్మవాదులు ఎవరైతే ఈశ్వరుడు అని చెబుతున్నారో వాటిని అన్నిటినీ వ్యతిరేకించేశారు. వీళ్ళకి ఎవరు ఆ దేవతలు అనంటే తీర్థంకరులు. వీరికి తీర్థంకరులే సర్వజ్ఞులు, పూజనీయులు, మహాత్ములు. వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. ఈ బౌద్ధ మతము జైన మతము సైమల్టేనియస్గా ఒకేసారి మొదలైనవి. బౌద్ధ మతం జైన మతం ఈ రెండు. ఈ బౌద్ధ మతానికి బుద్ధుడు, జైన మతానికి జీనుడు. ఆ జీనుడి నుంచి వచ్చారనమాట వీళ్ళందరూ. ఈ జీనుడు నుంచి వచ్చిన 24 తీర్థంకరులు వీళ్ళు. అట్లా వచ్చి చివరి మనకు 24వ తీర్థంకరుడు మన కర్ణాటకలో ఉన్నటువంటి వర్ధమాన మహావీరుడు. అదే దిగంబరుడు. అది బొమ్మను చూసాంగా గుర్తుంది, దిగంబరుడు. ఆ బొమ్మ అనమాట. అటు వాళ్ళు దిగంబరులు, వాళ్ళు ఆ సన్యాసులు దిగంబరులు వాళ్ళు. ఈయన బుద్ధిని సమకాలికుడు. ఏకాత్మవాదమును అంగీకరించరు. అది ప్రధానంగా ఏకాత్మవాదం. ఇక్కడ విశేషం ఏమిటంటే మనకు గీతలో వచ్చినటువంటిది ఏమిటంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. అటువంటి వాళ్ళు విద్యా వినయ సంపన్నులైనా సరే, బ్రాహ్మణుడైనా సరే, సునిచైవ స్వపాకే చ, సునిచైవ కుక్క, స్వపాకే చ కుక్క మాసం ఉండుకునే తెండాలుడు. పండిత సమదర్శిన వాళ్ళల్లో ఉండేటువంటి ఆత్మని పండితులు విద్వాంసులు సమంగా చూస్తారు.
ఇక్కడ ఏమిటి విశేషం అంటే విద్యా సంపన్నుడు గనక ఆయనలో బాగా ఆపాదమస్తకము ఉన్నది, ఏది ఆత్మ ఉన్నది. అలానే ఏనుగు పెద్దది కనుక పెద్ద ఆత్మ ఉన్నది. అట్లనే ఈ విధంగా అని అనుకుంటారేమో. పైగా ఈ ఉన్నతము నీచము అనగా విద్యా వినయ సంపన్నుడికి చండాలుడికి ఉన్నతము నీచము. అలానే హస్తికి ఏనుగుకి కుక్కకు అనగా ఒకటి ఉన్నతము ఒకటి అధో, ఇలా ఉన్నాయి కదా. కాబట్టి ఇటువంటి చోట ఆ ఆత్మ అనేటువంటిది రకరకములుగా ఉంటుందని జైనులు. అది మన వాళ్ళు ఏం చెబుతున్నారు, బ్రహ్మవాదులు అన్ని చోట్ల సమానమే, సుని అయినా సరే సమానమే, హస్తి అయినా సమానమే, ఒక చోట ఎక్కువ ఒక చోట పార్షియాలిటీ అనేటువంటిది లేదు అని చెప్పారు. మరొక చోట ఇంకా విశేషం బ్రహ్మవాదులు ఏం చెప్పారు, ఏనుగు పెద్దది కనుక పెద్ద ఆత్మ ఉన్నది, చిన్న దోమ కాబట్టి చిన్న ఆత్మ ఉన్నది అని ఎక్కడా చెప్పాల లేదు అసలు. వీళ్ళు మాత్రం పెద్ద ఏనుగు కాబట్టి పెద్ద ఆత్మ ఉన్నది, చిన్న దోమ కాబట్టి చిన్న ఆత్మ ఉన్నది, ఆపాదమస్తకము ఆత్మ ఉన్నది, ఇది చెప్పటం వాళ్ళు. ఇక్కడ విషయం ఇదే ఏకాత్మతావాదం దీనిలో చెప్పేటువంటిది. ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉంటాయి. ఇక్కడ దిక్కారు వీళ్ళు. ఎన్ని శరీరాలు, 84 లక్షల రకములైన శరీరాలు ఉంటే అన్ని ఆత్మలు ఉన్నాయిట. వేదం ఏం చెప్పింది ఇందులో, ఆత్మ అనేటువంటిది ఒకటే అని చెప్పేసి, ఆత్మ అనేది ఒకటే అని చెప్పింది. ఆ ఆత్మ ఒకే ఆత్మ అన్ని శరీరాలలో ఉన్నది. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక గతి అని మనకు భాగవతంలో చెప్పారు. సూర్యుడు ఒకడే, ఎన్ని జీవరాశులు ఉన్నాయో చూడండి, వాటన్నిటి యొక్క హృదయములలో ఆ సూర్యుడు వచ్చి పడుతున్నాడు. అప్పుడు ఎన్ని జీవులు ఉన్నాయో ఆ జీవులు అన్నిటిలోనూ ఇంతమంది సూర్యులు ఉన్నారా అంటే లేదు, సూర్యుడు ఒకడే. అట్లనే పరమాత్మ అనేటువంటి ఆయన ఒక్కడే. ఆ ఒక్కడు సమస్త జీవరాశులలో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఇది మనకు వేదం చెప్పేటువంటి. వీళ్ళు ఏమంటారు, ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి. ఇది ఇక్కడ వచ్చింది. ఇక్కడ జైన మతాన్ని దీని ప్రకారంగా ఈ ఏకాత్మతావాదం ఏదైతే చెప్తున్నారు సప్తభంగీనయం, దాని ప్రకారంగా వాళ్ళ అభిప్రాయాన్ని బ్రహ్మవాదులు పక్కకు పెట్టేసేసి వాళ్ళని తిరస్కరించారు. ఇది జైన మతం. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే బౌద్ధ జైనాలని శంకరాచార్య స్వామి వారు రాకముందే కొంతమంది ఖండించేశారు. అంటే ఖండన అనేది జరుగుతున్నది. ఎలా అంటే వాళ్ళకి ప్రధానంగా వేదాంతాలు ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని ఖండన చేస్తున్నారు, జరుగుతూనే ఉన్నది. అయితే శంకరాచార్య స్వామి వారు వచ్చిన తర్వాత విశేషంగా ప్రచారం అయ్యి దేశమంతా జరిగి బౌద్ధాన్ని జైనాన్ని ఖండించేసేశారు. ఉదాహరణకి ఆంకమాల్యదలో వస్తుంది, విష్ణు చిత్తీయుడు ఆ రాజసభకు వెళ్ళి ప్రధానంగా బౌద్ధ జైనాల్ని ఖండించేస్తాడు. బౌద్ధ జైనాల్ని ఖండించేసేసి వైదిక మతాన్ని స్థాపించి వైష్ణవాన్ని ప్రధానంగా ఆ పరమాత్మని స్థాపించి తాను చెబుతాడనమాట. అప్పుడు జరుగుతున్నాయి, అప్పుడే ప్రారంభమైనది జరుగుతున్నాయి. అయితే ఏంటంటే విశేషంగా శంకరాచార్య స్వామి వారు వచ్చేసారు. దేశమంతా తిరిగి ఆయన బౌద్ధ జనాల్ని ఖండించేసేసారు. కాబట్టి ఆ ఖండించారు కాబట్టి మనకు ఈ వేదాంతములు ఉపనిషత్తులు మరలా వాటికి ఊపిరి పీల్చుకొని పైకి వచ్చేసేసి, ఆ ఉపనిషత్తులు ఉన్నది చూశారనగా వేదాంతములు వాటిలో చెప్పేది ఏంటంటే ఆత్మ ఒకటే అని చెబుతున్నది. వీళ్ళేంటి, ఎన్ని జీవులు అయితే ఉన్నారో అన్ని ఆత్మలు ఉన్నాయి అని చెబుతున్నారు.
అది సంబంధం కాదు, అది అంగీకారము కాదు. కాబట్టి బ్రహ్మవాదులు ఆ విషయాన్ని ఇది పక్కన పెట్టేశారు, కొట్టి పారేశారు వాళ్ళు అన్నమాట. అనగా ఆత్మ శరీర ప్రమాణమంతది. ఇంకా అంటున్నారు ఆత్మ ఎంత ఉందంటే శరీరం ఎంత ఉంటుందో అంత ఉంటుంది అని అంటున్నారు. ఏనుగు అంత ఉన్నది, అంత ఆత్మ ఉన్నదిట. చిన్న చీమ ఉన్నది, చిన్న ఆత్మ ఉన్నది. ఇట్లా చెబుతున్నారు. అది కాకపోతే ఏమంటారు తెలిసిన వాళ్ళు, మీరు అంటలేదండి, మీరు ఏమంటున్నారు ఆత్మ పరమాణువు అని చెబుతున్నారు కదా, అణోరణీయాన్ మహతో మళ్ళీ మహితో మహీయాన్ అని చెబుతున్నారు కాబట్టి అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెబుతున్నారుగా మీ వేదంలో, మీ వేదాంతంలో, ఉపనిషత్తులో అని అంటారు. అంటే ఏమిటి? అణువంతా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు అన్నారు. గొప్ప ఈ శరీరం గొప్ప రూపంతో ఉన్నాడు అని చెబుతున్నారు. అనగా ఆ పరబ్రహ్మాత్మ అని చెప్తున్నారు. దాన్ని వాళ్ళు అట్లా భావంతో చేసుకుని అట్లా చెబుతున్నారు. కానీ దీని అర్థం తెలుసుకోకుండా అట్లా చెబుతున్నారు. మహతోమహి అన్న బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడండి ఆత్మ. అణువు అంటే చిన్న అతి సూక్ష్మమైనటువంటి అణు రూపంలో కూడా ఉన్నాడు అని. ఇంతటి వాడు అంటే మా పరమాత్మ అని చెప్పటం. మరి అంగుష్ఠమాత్రక పురుషో బభూవ ఆత్మని అని చెబుతున్నారుగా. మరి ఏమిటి మరి ఇది? ఆ ఆత్మ పరమాత్మ అంగుష్ఠమాత్ర అని చెబుతున్నారుగా. మరి అణు అన్నారు, మళ్ళీనేమో అంగుష్ఠం అంటున్నావు, బొట్టనోళ్ళంతా అంటున్నారు, 3 అంగుళాలు ఉన్నాడు అని చెబుతున్నారు. మరి మేము చెబుతున్న దాన్ని సరిపోదా అని వాళ్ళు ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏంటి చెబుతాం అంటే, అంగుష్ఠమాత్ర అనేది ఎందుకు చెబుతున్నామండి అంటే, ఆ పరమాత్మకు సగుణ రూపం తీసుకొని ఆ ఉపాసన చేసుకోవడానికి అంగుష్ఠమాత్ర అని చెబుతున్నామండి. అంతేగాని అంత తప్పితే ఏమీ లేదు, సగుణ రూపంలో అర్చన చేయడానికి అని చెబుతున్నాం. అదేండి, దీన్ని అది అర్థం చేసుకోండి. దాన్ని అర్థం చేసుకోకుండా ఈ విధంగా మాట్లాడతారే. మేము చెప్పేదంతా ఆత్మ ఎల్లప్పుడూ కూడా ఒకటే. సమస్త జీవులలో ఆత్మ ఎల్లప్పుడూ కూడా అణు రూపంలోనే ఉన్నాడు. అది విష్ణు సహస్రనామాల్లో చెప్పాడు కదా, అణుహు అణుహు అని చెప్పాడు. ఆ విష్ణువుకి ఇంకొక పేరేంటి? అణుహు. ప్రతి శరీరంలో అణు రూపంలో ఉన్నాడు. అందుకనే మనకు మంత్రపుష్పంలో చెప్పారు కదా, నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమాతస్య శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని. ఆ వడ్ల గింజ ముక్కు ఎంత చిన్నదో పరమాణు అంత ఉన్నాడు అని మనకు మంత్రంలో కూడా చెప్పారు కదండి అని మన వాళ్ళు చెప్తారు. అయితే వీళ్ళు మాత్రం ఏకాత్మతావాదమును అంగీకరించరు. వీళ్ళు పరమాత్మ ఒక్కడే అని మనం చెబుతాం. అందరిలోనూ ఆ ఒక్క పరమాత్మే ఉన్నాడు అని చెబుతాం. వాళ్ళు ఒప్పుకోరు. అనేక మంది పరమాత్మలు ఉన్నారు. ఎంతమంది అయితే జీవులు ఉన్నారో అంతమంది ఉన్నారు అని అంటారు వాళ్ళు. అదేనమాట. ఇంకా వీళ్ళు శరీరం నశించగానే ఆత్మకు విముక్తి కలుగుతుంది. ఇంకా ప్రత్యక్ష ప్రమాణమునే కాకుండా అనుమాన శబ్ద ప్రమాణములను కూడా అంగీకరిస్తారు. అంటే తర్కంలో మనకు వచ్చినటువంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములు వచ్చినాయి కదా, వాటిని వీళ్ళు తీసుకుంటారు. దాని ప్రకారంగా కూడా వీళ్ళు ఆ పరమాత్మని చెప్పుకుంటారట. అనగా అవి కూడా వీటిని తీసుకుంటారు. అందుకనే కొంచెం దగ్గరగా ఉంటారు. కానీ ఎక్కడ వచ్చిందయ్యా అనంటే సప్తభంగీనయం దగ్గరే ఏకాత్మతావాదాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అందువల్ల జైన మతాన్ని పక్కన పెట్టేసేసాం. జైనులు ప్రత్యక్ష ప్రమాణాలు కూడా తీసుకుంటారు. ప్రత్యక్షంగా కనబడే పృథివీ, ఈ పంచభూతాలు, కాలము, ధర్మం, ఇవన్నీ కూడా ఈ తత్వాలను అంగీకరిస్తారు. సుఖ దుఃఖాలు అనుసరించి ఆత్మ ఉన్నదని ఊహించవచ్చును అని వాళ్ళ యొక్క దీన్ని చెబుతుంటారు. కొంచెం దగ్గరగా ఉన్నా వీళ్ళు ఎన్నో ఆత్మలు ఉన్నాయి అని చెబుతారు. అది తప్పు, వేదాంతానికి తప్పు. అనగా 84 లక్షల జీవరాశులు ఉంటే 84 లక్షల ఆత్మలు ఉన్నాయి. అలానే ఆత్మ
శరీరాన్ని బట్టి ఉంటుంది అంటున్నారు. శరీరాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం స్థావరాణం హిమాలయ అని చెప్పాం. అంటే స్థావరాణ హిమాలయ హిమాలయ పర్వతము సరే పరమాత్మ స్వరూపము. కాబట్టి పరమాత్మ అంత పెద్దగా ఉన్నాడు అని అర్థం వాళ్ళ భావంలో. అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. అది దానికి మనకు దీనికి వ్యతిరేకం. అందువల్ల పక్కన పెట్టేసేసాం. ఏకాత్మతావాదాన్ని వాళ్ళు అంగీకరించారు. ఏక ఆత్మ, ఒకే ఆత్మ, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అని ఆయన ఓహో గోలవాలు చేశాడు. ఆయన ఎవరు? ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొట్టుకొని ఆయన గోలవాలు చేశాడు. ఓహో ఎన్ని చెప్పేశాడు. ఎన్ని చెప్పినా కానీ వీళ్ళు ఈ జైలులో ఇదే వరి. అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా మనకి ఇంతవరకు ఇంట్రడక్షన్లో జైన మతాన్ని గురించి వచ్చింది. కాబట్టి జైన మతంలో ఉన్న ఏకాత్మత వాదాన్ని అంగీకరించారు. వారు బహు ఆత్మని అంగీకరిస్తారు. బహు ఆత్మ, అనేక ఆత్మలు ఉన్నాయి. ఎంత శరీరం అయితే ఉన్నదో అంత ఆత్మ ఉన్నది అని భావం. అది దీనిలో చెప్పి ఇంట్రడక్షన్లో చెప్పి ఇక సూత్రంలోకి పోతున్నాం. సూత్రంలో 204వ సూత్రంలో నైకస్మిన్న సంభవాన సంభవాత్ నా ఏకస్మిన్న సంభవాత్ నా ఏకస్మిన్న సంభవాత్. ఏకస్మిన్ ఒకే వస్తువునందు, ఏకస్మిన్ ఒకే వస్తువునందు అసంభవాత్ విరుద్ధ ధర్మములకు సంభవము ఉండదు. కనుక నా జైన సిద్ధాంతమును సరైనది కాదు. కాబట్టి పక్కన పెట్టేస్తున్నామని వ్యాసుల వారు చెప్పేస్తున్నారు. నా ఏకస్మిన్, ఏకస్మిన్ ఒకే వస్తువునందు, ఒకే వస్తువునందు నా సంభవాత్ అనగా విరుద్ధ ధర్మములు ఉండవు. వాళ్ళు విరుద్ధ ధర్మాలు ఉంటాయి అంటున్నారు. అంటే సత్వ అసత్వం ఈ రెండు ధర్మములు ఉంటాయి అంటారు. ఉండవు అని అంటాం మనం. వాళ్ళు ఉండవు, వాళ్ళు ఉంటాయి, మనం ఉండవు. ఒకే వస్తువునందు వ్యతిరేక ధర్మములు వాళ్ళు ఉంటాయి, మనం ఉండం అంటాం. ఏమిటి అవి అంటే శీతోష్ణాలు. ఇప్పుడు ఉదాహరణ అగ్ని ఉన్నది. అగ్ని ఎప్పుడూ వేడే. అటువంటి దానిలో శీతం ఎలా ఉంటుంది? ఈ రెండో ధర్మం. అసలు రెండో ధర్మం ఏంటి? వ్యతిరేక ధర్మం కదా. అగ్ని ఉన్నది, అగ్ని మీద నీళ్లు పోసాము. నీళ్లు పోసేటప్పుడు ఏమవుతుంది? అగ్ని ఆరిపోతుంది. అసలు అగ్ని ఉండదు. అసలు అక్కడ నీళ్లు తాగంగానే అగ్ని వెళ్ళిపోతుంది. మరి వీళ్ళు ఏం చెబుతున్నారు? ఆ అగ్నిలో నీళ్లు ఉన్నాయండి అని చెబుతారు. విరుద్ధ ధర్మములు అని ఈ విధంగా చెబుతారు. ఒకే వస్తువునందు విరుద్ధ ధర్మములు ఉన్నాయి. ఇట్లా ఒకే వస్తువునందు విరుద్ధ ధర్మములు ఉన్నాయి అని వాళ్ళు చెబుతున్నారు. సత్వ అసత్వ ధర్మాలు అశీతోష్ణాలు ఉన్నాయి. సప్తభంగీనయంలో నానాత్వం అంగీకరించడం సరైనది కాదు అని కూడా చెబుతున్నారు. సప్తభంగీయంలో అనేకత్వాన్ని అనగా ఆత్మకు అనేకత్వాన్ని చెప్తున్నారు. సప్తభంగీనయంలో అది కూడా సరైనది కాదు. శాదస్తి శాత్నాస్తి అనే వికల్పములు అంగీకారం కాదు. కాబట్టి ఆ జైన మతాన్ని పక్కన పెట్టేశాం. అది ఇప్పుడు ఒక విశేషమైనటువంటిది మనం చెప్పుకున్నాం. ఏమిటనంటే పంచభూతాలు పుట్టినాయి. పంచభూతాలు పుట్టినటువంటి దానిలో అగ్నేరాపహ, ఆపహ పృథివీ అని చెప్పుకున్నాం. అగ్నేరాపహ ఆపహ పృథివీ అని చెప్పాం. అగ్నే అంటే నిప్పు నుంచి, ఆపహ నీళ్లు పుట్టినాయి అని చెప్పాం. నీళ్ళు పుట్టినాయి అంటే అగ్ని నుంచి నీళ్ళు పుట్టినాయి అని అంటే ఇది కూడా ఒక విచిత్రంగా మనకు అనిపిస్తుంటుంది. అంటే అగ్నిలో నీళ్లు ఉన్నాయి కదండి. అగ్నిలో నీళ్లు ఉంటేనేగా ఆ నీళ్లు బయటకు వచ్చింది. ఆ నీళ్లు బయటకు వచ్చిన నీళ్లు బయటకు వచ్చిన నీళ్ళల్లో భూమి ఉంది కదా. ఆ నీళ్ళల్లో ఉన్న భూమి ఏం చేసింది?
పక్కకు వచ్చేసింది. ఇట్లా వరుసగా పంచభూతాలు చూసుకుంటూ ఒకదానిలో ఎట్లా పుట్టుకుంటూ వచ్చేసింది యోగిలో. అట్లా పుట్టుకుంటూ వచ్చేసినాయి కదా. కాబట్టి అగ్నిలో నీళ్లు ఉన్నాయి కదా, అగ్నిలో మరి చల్లదనం ఉన్నట్టే కదా, వ్యతిరేక ధర్మం ఉంది కదా. కాబట్టి ఒక వస్తువులో ఒక వ్యతిరేక ధర్మాలు ఉన్నాయి కదా అని చెబుతున్నారు. వ్యతిరేక ధర్మాలు ఉన్నాయి కదా అని చెబుతున్నారు. అంటే నీళ్లల్లో ఇప్పుడు కూడా ఏమంటారంటే సముద్రం నీళ్లు, సముద్రంలో బడబాగ్ని ఉన్నది అని మనకు భారతంలో కూడా వచ్చింది. ఆ బడబాగ్ని ఉన్నది కనుక, సముద్రంలో బడబాగ్ని ఉన్నది కనుక ఆ బడబాగ్ని వలన ఈ సముద్రం పొంగకుండా అది నిగ్రహింపజేస్తున్నది అని మన వాళ్ళు అంటారు. నీళ్ళల్లో అగ్ని ఉంది కదా, మరి ఇక్కడేం చెబుతావు? ఇది విశేషం. వాళ్ళు ఇవన్నీ పట్టుకోవడానికి ఎక్కడంటే ఈయన్ని పట్టుకున్నారు. కాబట్టి ఒక వస్తువు నందు విరుద్ధ ధర్మాలు ఉన్నాయి కదా అని అన్నారు. ఒక వస్తువులు విరుద్ధ ధర్మాలు ఉన్నాయి కదా, కాబట్టి ఈ విధంగా సరిపోతుంది కదా అని వాళ్ళు చెబుతున్నారు. ఇట్లా ఈ పాయింట్ని బట్టి లాక్కొచ్చుకుంటున్నారు. అనంటే ఒక వస్తువునందు విరుద్ధ ధర్మాలు. ఇప్పుడు అలా అనుకుంటే వాళ్ళ దాని ప్రకారంగా చూసుకుంటే ఒక విశేషం అన్నిట్లో దాన్ని చెప్పుకోవాలి కదా. ఒక వస్తువునందు విరుద్ధ ధర్మములు. స్వర్గం ఉంది, స్వర్గంలో నరకం ఉన్నదా? మరి నరకంలో స్వర్గం ఉందా? ఒక వస్తువునందు ఒక విషయమునందు విరుద్ధ ధర్మాలు ఉండాలి. స్వర్గంలో నరకం ఉంటే అది స్వర్గం ఎందుకు అనిపించుకుంటుంది? నరకంలో స్వర్గం ఉందనుకోండి, అది ఎందుకు అనిపించుకుంటుంది? అగ్నిలో నీళ్లు ఉన్నాయి అనుకోండి, అది అసంభవము. అటువంటిప్పుడు అగ్ని ఎందుకు అనిపించుకుంటుంది? నీళ్లలో అగ్ని ఉంటుందా? ఉండదు. ఇక్కడ వరుసగా పరమాత్మ నుంచి వచ్చినవి అగ్నేరాపహ ఆప పృథివీ అని వరుసగా చెప్పుకుంటూ వచ్చేసాడే. ఇక్కడ దీనిలో ఏమిటయ్యానంటే ఒకదాని తర్వాత ఒకటే వస్తూ ఉన్నాయి అనంటే ఆకాశాత్ వాయు, మొట్టమొదటి పరమాత్మన ఆకాశ. అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడయ్యా. ఇందులో ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టింది. ఒక్కొక్క దానిలోంచి పుడుతూ వచ్చేస్తున్నది. అంటే దానిలో నుంచి జారిపోతూ ఉన్నది. ఇప్పుడు మన చేతిలో ఒక వస్తువు ఉంది అనుకుందాం, అది జారి పడది. పడ్డ తర్వాత మనం చేతిలో ఇంకా వస్తువు ఎందుకు ఉంటుంది? మన చెయ్యే ఉంటుంది, ఏముండదు కదా, జారి పడిపోయింది. అది ఆత్మన ఆకాశ, ఆత్మలో నుంచి జారింది ఒక ఆకాశం, ఒక అణువు జారింది. అన్ని అణువుతోటే వచ్చేసి ఒక అణువు జారింది. ఆ అణువులోంచి మళ్ళీ అణువు అట చివరికి అవన్నీ ఏమిటనమాట? పంచభూతాలు. చివరికి పంచభూతాల్లో ఏమిటి? భూమి వచ్చేసింది. ఒకదానిలో నుంచి ఒకటి జారిపోతూ వస్తూ ఉన్నది. ఇదంతా ఈ క్రమం అంతా కూడా పరమాత్మ యొక్క విశేషమైనటువంటి సృష్టి. అది ఈ సృష్టి దానిలో కూడా ఎలా విచిత్రంగా చాలా చెప్పుకుంటూ వచ్చాడు చూసుకోండి. అగ్ని అనేటువంటిది ఊర్ధ్వానికి వెళ్ళిపోతుంది, జలం అనేది అధోలోకానికి వెళ్ళిపోతుంది. అధానికి అంటే కిందకి పల్లానికి ప్రవహిస్తుంటుంది, అదే ఊర్ధ్వానికి అని చెప్పాడు. గుణాలు పెట్టాడు. మరి ఆ గుణాలు పెట్టడం వల్లనే ఆ రెండిటిని ధర్మముల వల్లనే ఈ జగత్తు నడుస్తున్నది. ఆ దానికి అగ్నికి ఊర్ధ్వానికి పెట్టడం వల్లనే, అలానే జలానికి అధో పెట్టడం వల్లనే ఈ జగత్తు నడుస్తూ ఉన్నది. ఇంత విశేషము ఆ పరమాత్మ విధించాడు వాటికి. అలా పెట్టాడు కాబట్టే జరుగుతున్నది ఈ జగత్తంతా. కానీ ఇదంతా దీనిలో ఉండేటువంటి ఆ ధర్మము గుణాన్ని గ్రహించకుండా వాళ్ళు ఒకే వస్తువులో విరుద్ధ ధర్మాలు ఉన్నాయి అని చెబుతున్నారు. ఇంకా రకరకములు కూడా చెప్పేస్తుంటారు.
పాలు ఉన్నాయి అనుకోండి, అదొక వస్తువు, దానిలో తోడు పెట్టేసాం, పెరుగు అయిపోయింది, వ్యతిరేకమే కదా. పాలు ఏమైపోయినాయి, కార్యకారణములు కదా అవి. వాళ్ళు బౌద్ధులు ఏమంటారు తెలుసిన, పాలు మారిని పెరుగుగా మారింది, పెరుగు కావడానికి కారణం పాలు కదా, పాలు అప్పుడు ఏమైంది, లేవు అనగా కారణం నశించింది, కారణం నశించింది. ఇప్పుడు కార్యమైనటువంటి పెరుగు ఉన్నది కదా, ఈ పెరుగు కూడా ఇంకా కాసేపులో నశిస్తుంది. కాబట్టి కార్యకారణములు రెండూ నశిస్తాయి అనగా అర్థం ఏమిటి, ఈ జగత్తుకు కారణమైనటువంటి పరమాత్మ లేడు, ఈ జగత్తు కూడా లేదు అనే బౌద్ధులు. ఇది కార్యకారణములు అసలు లేవు, కోడిని కొట్టిపారేశారు వాళ్ళు. అనగా అర్థం ఏమిటి, ఈ పరమాత్మ కారణం అంటున్నారా, పరమాత్మ లేడు, ఈ పరమాత్మ సృష్టించాడు ఈ కార్యం, ఈ జగత్తుని, ఈ జగత్తు లేదు, మొత్తం లేదు, కొట్టిపారేశాం అని అంటున్నారు బౌద్ధులు. ఇది అక్కడ వస్తున్న ఇట్లా. అందువల్ల బౌద్ధ మతాన్ని పక్కన పెట్టేశాం. మరి వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళంతా ఒక దానిలో వ్యతిరేక ధర్మాలు ఉన్నాయి అని చెబుతున్నారు. వ్యతిరేక ధర్మాలు ఉన్నాయి అని అంటే ఎట్లా అండి, స్వర్గంలో మోక్షం ఉందా, మోక్షంలో స్వర్గం ఉందా, ఎలా చెప్పండి మీరు అని. ఇంకా శరీరం పరమాణువుల సమూహం అని పుద్గలాస్తికాయం ప్రతిపాదిస్తున్నది. కొన్ని పరమాణువులు చేరితే ఆ శరీరం ఏర్పడుతున్నది. పరమాణువాదాన్ని వైశేషిక సిద్ధాంతం కూడా పక్కన పెట్టేశారు. బౌద్ధ మతంలో కూడా తెలుసుకుంది, ఈ శరీరం కొన్ని పరమాణువులతోటి ఏర్పడ్డది అని చెబుతున్నారు. ఈ శరీరం కొన్ని పరమాణువులతోటి, అంతేగాని ఈ శరీరం ఏర్పడటానికి ప్రధానమైన త్రిగుణములు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి ఈ విషయం దీనిలోకి రాదు. త్రిగుణములు అనగా మనకు ఈ సృష్టి ఏర్పడటానికి ఈ త్రిగుణములను పరమాత్మ తన వశంలో చేసుకొని ఈ సృష్టి చేస్తున్నాడు, స్థావర జంగములు అనేటువంటిది మనకు భాగవతంలో వచ్చింది. ఇట్లా ఈ విధంగా అట్లా ఈ విధంగా అందుకని మనకు జన్మాద్యస్య యతోవధి అనేటువంటి దానిలో కూడా ఈ సృష్టి స్థితి లయలు అన్నిటి కూడా పరమాత్మ యొక్క ఆధీనమే అని ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఈ జైన సిద్ధాంతంలో ఏకాత్మతావాదాన్ని కొట్టిపారేస్తున్నారు, ఏకాత్మతావాదాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. ఏకాత్మతావాదాన్ని వాళ్ళు వ్యతిరేకించి సప్తభంగీనయం చెప్పారు. ఏకాత్మతావాదాన్ని వ్యతిరేకించి సప్తభంగీనయం చెప్పారు. అనగా ఆత్మ ఒకటే కాదు, ఆత్మ బహువిధములు అంటున్నారు. అది తప్పు, అనగా అది వేదాంతానికి విరుద్ధము, ఉపనిషత్తులకు విరుద్ధము. ఇది ఇక్కడ విశేషమైనది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే. ఇదే మనకు వేదాంతము ఉపనిషత్తు చెప్పేటువంటిది. వాళ్ళు ఆత్మ బహువిధములు, ఎన్ని శరీరములు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి అని జైన మతం చెబుతున్నది. ఇది ఈ సిద్ధాంతము వ్యతిరేకము కనుక ఈ జైన మతాన్ని పక్కన పెట్టేసేశారు. అట్లానే ఇంకా ఆ జైన మతాన్ని గురించి తర్వాత సూత్రంలో కూడా ఇదే విషయాన్ని గురించి కూడా అనేక ఆత్మలు ఉన్నాయి అని అంటారు వాళ్ళు. ఒక ఆత్మ కాదండి, అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నాయి, మీరు ఒకే ఆత్మ అంటున్నారు. ఇది ఉపనిషత్ దాని ప్రకారంగా ఒకే ఆత్మ అంటున్నారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ అని పరమాత్మ ఒక్కడే, ఇద్దరు కాదు అని కూడా మనం స్పష్టంగా చెబుతున్నాం. వాళ్ళు వీటన్నింటి వ్యతిరేకం. ఇది ఇట్లా ఈ విధంగా 205వ సూత్రంలో కూడా ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి అని చెబుతూ వస్తున్నారు. వీళ్ళ కారణంగా మనం తెలుసుకోవాల్సింది మరలా మనం ఆత్మతత్వాన్ని రిఫర్ చేయాలి. భగవద్గీతలో చెప్పినటువంటి 18 శ్లోకాలు ఉన్నాయే, వాటిని నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంచ అఘోరశోషయతి మారుతః అనే ఇంకా విశేషంగా మనం చెప్పుకున్నటువంటి కూడా పుడుతుంటుంది, పోతుంటుంది, మరలా ఇంకొక దానిలో చేరుతుంటుంటుంది ఈ ఆత్మ.
ఈ విధంగా మనకు దానిలో చెప్పారనమాట. ఆత్మ అనేటువంటిది ఈ శరీరంలోంచి ఇంకో శరీరం, ఇంకో శరీరం, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ అనేది ఒకటే వీళ్ళు. అందుకని చెప్పారు. వాళ్ళు ఏమన్నారు, ఈ శరీరం నుంచి ఆ శరీరం పోతున్నారంటే ఇన్ని ఆత్మలు ఉన్నాయి కదా అని చెబుతున్నారు. 140 కోట్ల జనాభా ఉన్నారంటే 140 కోట్ల ఆత్మలు ఉన్నాయి కదా. కానీ మనం ఏం చెబుతున్నాం, 140 కోట్ల ఆత్మలు కాదయ్యా, ఆత్మ ఒకటేను. ఆ ఆత్మ అనేటువంటిది సూర్యుడి మాదిరిగా ఒక్కడేను. అది అది చెప్పేది అని ఒక ఉదాహరణగా కూడా చెప్పారు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే పోలికనే గతి కనిపించు అనేటువంటి దానిలో భాగవతంలో పద్యం చెప్పాడు కదా. ఎట్లా ఆ విధంగా అని ఈ విధంగా చెబుతూ మనకు తర్వాత సూత్రం కూడా సాగుతుంటుంది. అంతవరకు శుభం భూయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం